హలో కాకా, నమస్తే. ఎట్టున్నారు మీరంతా? మేము మాత్రం కిర్రాకున్నాం. సో ఈ రోజు కథ వచ్చేసి మేము ఒక కొత్త కెమెరా తీసుకోబోతున్నాం. చాలా రోజుల నుంచి కెమెరా తీసుకోవాలని ఉండే. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మొబైల్తో తీయాలంటే. సో అందుకోసమే ఒక కొత్త కెమెరా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నా ఫ్యామిలీ అందరినీ తీసుకోబోతున్నా. ఇక్కడ నుండి కరీంనగర్కి వెళ్తున్నాం. సో కరీంనగర్ వెళ్ళినాక కలుద్దాం. ఇక మేము ఫైనల్గా కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయి ఉండే. ఇంకా నేను మైక్లో మాట్లాడుతూ ఉన్నా, ఇంకా వాయిస్ ఏమో రికార్డ్ కాలే. నేను ఇంకా రికార్డ్ అయిపోయింది అనుకున్నా, యాక్చువల్గా ఇదంతా రికార్డ్ కాలే. అందుకే ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఫైనల్గా షాప్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. थैंक यू सो मच अंकल. जल्दी दिए आप. मैं जितना सोचा जल्दी यूट्यूब से आके पैसे जल्दी खत्म होना आपका. ఓకే షూర్. అనుకున్న టైం కంటే ఒక 2 days బ్యాకే ఇచ్చిండు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. సో కాకా ఫైనల్గా ఒక కెమెరా, ఒక ట్రైపాడ్ అయితే కొనుక్కున్నాం. అక్కడనే అన్బాక్స్ చేద్దాం అనుకున్నాం, అక్కడ ప్లేస్ సరిపోతలేదు చెప్పేసి ఇంటికి వచ్చి చేసుకుందాం అని చెప్పేసి ఇంటికే వచ్చేసినాం. సో ఇప్పుడు మీకు కొత్త ట్రైపాడ్ కొన్నా, ఇది ఇంకా అన్బాక్స్ చేద్దాం. కొత్త కెమెరా కొన్నా, అది ఇంకా అన్బాక్స్ చేద్దాం. రెండు చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం ట్రైపాడ్ని అన్బాక్స్ చేద్దాం. సో మనకి ఇట్లా ఒక బ్యాగ్ ఇచ్చిండు. మన మొబైల్ పెట్టుకోవడానికి దీనికి మౌంట్ ఇచ్చిండు, మొబైల్ స్టాండ్ అనుకోర్రి. సో ఫైనల్గా ఇదేమో నా కొత్త ట్రైపాడ్. మంచిగా ఉంది క్వాలిటీ, ఇంకా మంచి గట్టి క్వాలిటీతో వచ్చింది. హైట్ కూడా ఎంత కాదనో 6 to 7 feet ఉంది. మంచిగా ఉంది, పెద్దది. సో అందుకే తీసుకున్నా. DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో తీసుకున్నా. సో ఇది అన్బాక్స్ చేద్దాం. సో దీని అయితే చాలా విషయాలు చెప్పేది ఉన్నాయి. సో కాక ఫైనల్గా ఇప్పుడు మనం మన DJI Osmo Pocket 3 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో కెమెరా ఎట్లా ఉండబోతుంది ఏందనేది మనం అన్బాక్స్ చేసి చూద్దాం. చాలా అంటే చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నా, ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి అలా అనుకుంటున్నా, ఈ కెమెరా తీసుకోవాలని చెప్పేసి. పెద్ద క్రియేటర్లు అందరూ ఇదే కెమెరా వాడుతున్నారు ఈ మధ్యలో, చాలా ట్రెండింగ్లో ఉంది. సో అందుకే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఫైనల్గా ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎట్లున్నది ఏందనేది. సూపర్. సో ఈ కెమెరాతో పాటు మనకు 1 year వారంటీ వచ్చింది విత్ బిల్ అంట. దీన్ని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 74,990 రూపీస్ INR. ఇక్కడ ఒక టేప్ ఇచ్చిండు. బిస్మిల్లా. ఇది అగారో రోబో వాక్యూమ్ క్లీనర్. దీంతో మీరు స్మార్ట్ లైఫ్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఈ ఏరియాని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇంత పెద్దగా కానీ చిన్నగా కానీ చేసుకోవచ్చు. నేను దీన్ని ఇట్లా ఈ ఏరియానంతా అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు గో హియర్ అని క్లిక్ చేస్తా. సో ఇదంతా ఏరియాని ఇది క్లీన్ చేస్తుంది చూడండి. సో స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో మీరు దీన్ని ఇంట్లో ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ ఉండండి మనకు. ఇది అంత క్లీన్ చేస్తుంది, చూసింది కదా. సో ఇట్లా. సో మాపింగ్ చేయడానికి మనకి ఇక్కడ వాటర్ సాకెట్ ఇచ్చిండు. సో చూసిండు కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ వాటర్ పోసుకున్నాం. సో మీరు ఇక్కడికి వెళ్ళి వాటర్ పోసుకోండి. దీన్ని ఇట్లా బంద్ చేసిన తర్వాత మాపింగ్ చేయడానికి ఒక మాపింగ్ ప్లేట్ ఇచ్చిండు. సో ఇదే ఆ ప్లేట్. ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని రోబోని ఫిక్స్ చేద్దాం. సో రోబోలో మీరు దీన్ని ఇట్లా ఈజీగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రోబోలో ఫిక్స్ చేసేసుకున్నాం. మనకు నీళ్ళు ఇట్లా కనిపిస్తున్నాయి చూసినా, అదంతా ఇప్పుడు క్లీన్ చేస్తే చూడండి అంతా. సో ఇక్కడ మనకు 2 బటన్స్ ఇచ్చిండు. ఈ ఆన్ చేసే బటన్ని ఇట్లా ప్రెస్ చేసి ఒక 3 seconds హోల్డ్ చేస్తే ఇది ఆన్ అయిపోతుంది. చూసిండు కదా, ఇప్పుడు అది ఆన్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న 2 బటన్స్ని హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వైఫై అనేది ఆన్ అయిపోతుంది. మన స్మార్ట్ లైఫ్ యాప్లోకి వెళ్ళి కనెక్ట్ చేసుకొని దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఎక్స్ట్రా మాపింగ్ క్లాత్ ఇచ్చేసిండు. సో దీన్ని మీరు రిమూవ్ చేసేసి ఇది ఖరాబ్ అయిపోతే వేరేది ఈజీగా ఇక్కడ నుంచి వెళ్ళి
మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో స్టిక్కర్ ఆప్షన్ ఇచ్చిండు, ఇంకో 2 ఎక్స్ట్రా బ్రషెస్ ఇచ్చిండు, మనకు ఇంకో హెపా ఫిల్టర్ ఇచ్చిండు. సో రోబో ఛార్జింగ్ చేయడానికి ఇట్లా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇచ్చిండు. సో దీంతో పాటు ఒక అడాప్టర్ కేబుల్ ఇచ్చిండు. ఈ అడాప్టర్ ని మనం కరెంట్ బోర్డ్ లో పెట్టేస్తే ఇది ఆన్ అయిపోతుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఛార్జింగ్ కి అదే ఆటోమేటికల్లీ ఎక్కింది చూసిండ్రా. సో అట్లా ఇది ఛార్జ్ చేసుకుంటుంది. 4 సెక్షన్ మోడ్స్ తో వెట్ అండ్ డ్రై క్లీన్ చేస్తుంది. చార్జబుల్, ఇది 42 వాట్స్ పవర్ తీసుకుంటుంది. మీకు ఇలాంటి అమేజింగ్ అయిన ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, సో అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. సో ఇది ఒక బాక్స్ వచ్చింది, ఇంకో బాక్స్ వచ్చింది. దీంతో పాటు దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. దీంతో పాటు DJI లోగో కావచ్చు, ఇది మేబీ ఇదేందో చూద్దాం. చిన్న ప్యాకెట్ చిట్టీలు ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఫస్ట్ మనం ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం. ఒక సైడ్ ఏమో ఖాళీ ఉంది, ఈ సైడ్ వచ్చేసి ఇది మనకు ముంగట వస్తుంది ఇది కెమెరాకు. నేను తర్వాత చూపిస్తా ఫిక్స్ చేపించి. ఫస్ట్ మనం మెయిన్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం. మెయిన్ బాక్స్ సూపర్, ఒక మంచి క్వాలిటీ ఉంది. ఇది బ్యాగ్ వచ్చింది. ఫైనల్గా DJI Mic 2. ఈ మైక్ యొక్క ఒరిజినల్ ప్రైస్ మీరు రిసీవర్ ప్లస్ ట్రాన్స్మిటర్ తీసుకుంటే 22,000 ఉంది. సో దీంట్లో ఇంక్లూడెడ్గా ఇచ్చేస్తున్నాడు మనకు. సెకండ్ వచ్చేసి సో ఇది మనకు బ్యాటరీ పవర్ బ్యాంక్ లాంటిది అనుకోండి ఇది. సో ఎక్స్ట్రా ఇచ్చిండు. సో ఇది దాని కింద జాయింట్ అవుతుంది. ఇది ఒక ట్రైపాడ్ లాంటిది. ఇదంతా ఒక బాడీ అవుతుంది, మీకు చూపిస్తా. ఇంకా దీంతో పాటు ఇది ఇంకా ట్రైపాడ్కి కింద స్టాండ్స్ ఉంటాయి చూసిండ్రా, ఆ స్టాండ్ ఇది ఇట్లా మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి. ఇది ఇంకా DJI లోగోతో వచ్చింది, DJI అని. నెక్స్ట్ వచ్చేసి కేబుల్స్ ఉన్నాయి, Type-C ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావచ్చు. ఇది బ్యాటరీస్కి. దీంట్లో వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ చేసేది ఒకటి ఇది. ఫైనల్ గా ఇది వచ్చేసి లెన్స్ అన్నమాట. ఇది చాలా చిన్నగా ఉన్నాయి చూసిండ్రా, ఇవి లెన్స్. మనకు వైడ్నెస్ ఇంకా పెంచుతాయి ఆ కెమెరాకు. సో అవన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్ గా DJI Osmo Pocket 3 అయితే అన్బాక్స్ చేసేసినాం. సో ఫైనల్గా ఇదన్నమాట కెమెరా. చాలా రోజుల నుంచి అలా అనుకుంటున్నా. ఇక మనమైతే దీని స్క్రీన్ యొక్క దీని సపోర్ట్ వినరు ఒకసారి. వావ్ సూపర్. దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసే ముందు మనం మీకు చూపించిన ఈ బ్యాటరీస్ కానీ ఇవన్నీ ఫిక్స్ చేసి చూపిస్తా. ఇది లాస్ట్ వన్, ఇంకోటి ఉంటుంది చూడు. సో దీన్ని మనం ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా మన కెమెరా అయితే రెడీ అయిపోతుంది. ఇంత పెద్దగా ఉంది చూసినరా, అంటే మనకు వేరే మనం మౌంట్ యూజ్ చేసే అవసరం లేదు, ఇంత పెద్దగా వచ్చింది. సో ఇక్కడ 58% బ్యాటరీ అని చూపిస్తుంది చూసినరా. 53% మనం యాడ్ చేసిన ఎక్స్ట్రా బ్యాటరీ అది. ఫస్ట్ మనం దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ అయిపోయింది. లాంగ్వేజ్ ఇస్తున్నాడు, ఇంగ్లీష్ అని ప్రెస్ చేసిన. డివైస్ నేమ్ Osmo Pocket 3. స్కాన్ QR కోడ్, డౌన్లోడ్ DJI Mimo, కనెక్ట్ టు కెమెరా యూనిట్ టు యాక్టివ్ అని చెప్పిండు. స్వైప్ టు స్కిప్ అని ఇచ్చిండు. స్వైప్ చేస్తున్నా. అప్డేటింగ్ బ్యాటరీ హెల్త్ అంట. నేను కెమెరా తీసుకున్న ఆనందంలో మా ఫ్యామిలీ వాళ్ళకు ఒక చిన్న పార్టీ ఇస్తున్నా. సో ఆ పార్టీ వీడియో అంతా ఈ కెమెరాతో రికార్డ్ చేస్తా. ఆ క్లిప్స్ కూడా ఇందులో యాడ్ చేస్తా కాబట్టి మీరు అప్పుడు చూసేయండి దీని క్లారిటీ, దీని మైక్ యూజ్ అవుతుంది ఏందనేది. సో అంతా చూడండి. ఇక నేను కెమెరా తీసుకున్నందుకు నీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పు. అరే మేము కెమెరా కొన్నాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో కాక ఫైనల్గా కొత్త కెమెరా అయితే కొనుక్కున్నాం. సో నేను కెమెరా కొన్నందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అట్లా హ్యాపీ అనిపిస్తుంది? ఫోన్తో వ్లాగింగ్ చేయాలంటే కష్టమైంది, సో అందుకు నీకు హ్యాపీ అనిపిస్తుంది, అంతే కదా. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా 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 మంచిగా ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇద్దాం, మంచి మంచి కెమెరాలు కొందాం. ఇట్లా వాళ్ళకి ఏం చేద్దాం, ఏమైనా ప్లాన్ చేసినావా? ఏమైనా పార్టీ ఇద్దాం. సో ఎట్లాగో కెమెరా కొనుక్కున్నాం. సో కెమెరా కొనుక్కున్నాక మా ఇంట్లో వాళ్ళు పార్టీ అడిగినరు. పార్టీ ఇస్తున్నాం కదా. అవును, పార్టీ ఇస్తున్నాం. సో ఈరోజు మేము పార్టీ ఇస్తున్నాం. సో ఆ పార్టీ ఏంది అని చెప్తే ఒక మంచి రెస్టారెంట్ తీసుకుపోతా. సో రెస్టారెంట్ తీసుకువెళ్ళి వాళ్ళకి నచ్చింది తినిపిద్దాం. సో అదే ఈరోజు మేము ఇచ్చే ట్రీట్ కదా. అదే. సో ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దాం. చలో. సో స్పెషల్గా ఈ వీడియో అయితే మన కొత్త కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది. సో క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మీరే చూస్తున్నారు కదా క్లారిటీ ఎట్లా వస్తుందో. క్లారిటీ ప్లస్ వాయిస్ అయితే DJI Mic 2 ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, సూపర్ వస్తుంది. సో ఇప్పుడు నా కంప్లీట్ వీడియో అయితే ఇదే కెమెరా నడవబోతుంది. సో మీరే చూడండి, క్లారిటీ ప్లస్ వాయిస్. చలో. సో చూసినారు కదా 3 బైక్స్ అయితే వెళ్తున్నాయి. 1 2 ఇదొకటి 3. సో నేను నా వైఫ్ అయితే మన స్వీటీ మీద వెళ్తున్నాం.
సో మమ్మీ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఆల్రెడీ. నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇట్లా కెమెరా తీసుకుంటా, ఇట్లా పార్టీ కూడా ఇస్తా అని. నిజంగా చెప్తున్నా, అసలు ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో మీరు ఇట్లనే గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ప్రేమ చూపిస్తూ ఉండండి. సో మీ అందరికైతే వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఛానల్లో చిన్న వ్లాగ్స్ వస్తలేవని మీరు ఊకే అడుగుతున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే పెద్ద వ్లాగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టేసినాం. చిన్న వ్లాగ్స్ కూడా చేద్దాం, పెద్ద వ్లాగ్స్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టినాం అని చెప్పేసి అదే ఎక్కువ అది చేస్తున్నాం. సో చిన్న వ్లాగ్స్ కూడా 101% తీస్తా, అవి కూడా మీకు చూపిస్తా. సో మీలో చాలామందికి చిన్న వ్లాగ్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇంకా అవి కూడా నచ్చుతున్నాయి కాబట్టి చిన్న వ్లాగ్స్ కూడా తీస్తా. సో అవి ఇంకా చూపిస్తా. సో ఇంకా మనం డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి కలుద్దాం. చలో లోపలికి చలో. మీరు ఏం తింటారో చెప్పండి, నేను అదే ఆర్డర్ చేస్తాను ఈరోజు. నువ్వు ఏం తింటావు? రోటీ చికెన్. మీరు రోటీ చికెన్. మీరు ఏది చెప్తే అది. మీరు చాలా మీకు ఇష్టమైంది ఏది నచ్చుతుందో అదే చెప్పండి. మీకు రోటీ చికెన్. సో అందరికైతే రోటీ చికెన్ కావాలంట. సో నాకు బిర్యానీ తినాలని ఉంది, కానీ మీరు అందరు ఏం తింటే నేను అదే తింటా. సో బ్రో నువ్వేం తింటావు బ్రో? ఐస్ క్రీమ్ తినద్దు ఇక్కడ, బిర్యానీ లేకుంటే రోటీ. तंदूर रोटी, बटर रोटी, गार्लिक नान, पुदीना नान, फुल्का, बटर रोटी. మటన్ ఏ మటన్? తెలంగాణ మటనా? తెలంగాణ మటన్ బోన్లెస్. ఒక తెలంగాణ చికెన్ కర్రీ, ఒక తెలంగాణ మటన్ కర్రీ, బటర్ నాన్, 6 బటర్ నాన్. ఇప్పుడు మీరు చెప్పినంత నేను ఆర్డర్ చేస్తా, కానీ బిల్ సగం కట్టుకుందాం. మీరు సగం ఇవ్వరు, వాళ్ళు సగం ఇవ్వరు, నేను సగం. పెద్ద అక్క ఇస్తారా? మా వదినే కట్టుకుంటుంది అంతా. కెమెరా గిఫ్ట్ చేస్తే పార్టీ ఇస్తా అన్నది. ఏంది? 4 బిర్యానీ. 4 బిర్యానీ చెప్పాలంట. ఇప్పుడు నువ్వేం తినిపిస్తే అది తింటాం. కేక్లోనే సాక్రిఫైస్ చేసిందట. ఇప్పుడు కూడా నేను ఏది తినిపిస్తే అదే తింటారట. నేను ఏం తింటలేను, జస్ట్ వాటర్ తాగి వెళ్ళిపోతా. పైసలు మిగిలాలి మనకు, అవును కదా బ్రో? ఈరోజు నువ్వు అసలు స్కూల్కి ఎందుకు పోయినావు ఈరోజు? న్యూ ఇయర్ కేక్ కటింగ్. హ్యాపీ అంట, హ్యాపీ. ఫరాజ్ ఖాన్కి ప్లెయిన్ ఐస్ క్రీమ్ కావాలంట. సో అది తీసుకురావడానికి వెళ్తున్నా. నా వైఫ్ వ్లాగ్ కూడా షూట్ అవుతుంది. సో నా వైఫ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వైఫ్ ఛానల్ పేరు వచ్చేసి హబ్బు సిద్ధు వ్లాగ్స్. ఛానల్ పేరు చెప్పు. హబ్బు సిద్ధు వ్లాగ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో ఆ ఛానల్లో కూడా కొత్త వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో మేబీ అది కూడా స్టార్ట్ అయిపోతుంది త్వరలోనే. ఇట్లా చూపిద్దామా మన కొత్త కెమెరా కొన్నామని చెప్పేసి. సో మేము కొత్త కెమెరా కొన్నామని చెప్పేసి ఆ బ్లాగ్లో చూపిస్తున్నాం. సో మన ఫుడ్ అయితే ఫైనల్గా వచ్చేసింది. తెలంగాణ మటన్, తెలంగాణ చికెన్, ఇంకా బటర్ నాన్. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది ఏందనేది. సో ఫైనల్గా వచ్చేసింది మనం బటర్ నాన్ ప్లస్ తెలంగాణ మటన్. చూడడానికి కదా మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది. సో ఇదేనమాట, చూసింది కదా ఎంత టెంప్టింగ్ ఉందో తెలంగాణ మటన్. బా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సెట్. కానీ మటన్తో కలేజీ వచ్చింది. కలేజీ నేను తినా, నాకు అస్సలు ఇష్టం లేదు. మన చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని తిని ట్రై చేద్దాం ఎట్లున్నది ఏంటనేది. అంత మంచిగా. సో ఫైనల్గా మా పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. ప్లీజ్ డు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and turn on the bell icon to be notified in every update from Actor Siddiq Vlogs.